హాయ్ గాయ్స్, నేను మీ రాజు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్ దేశపాత్రపాలెంలో అయితే తీసుకురావడం జరిగింది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఇండిపెండెంట్ హౌస్కి రోడ్డు చూసారు కదా, అది 30 ఫీట్ రోడ్ అండి. రోడ్ అయితే మనకి 30 ఫీట్ రోడ్ అయితే రావడం జరిగింది. ఎంట్రన్స్ గేట్ చూడండి ఎంత హెవీ గేట్ ఇచ్చారో. ఐరన్ కూడా చాలా హెవీ ఐరన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఎంట్రన్స్లో టైల్ కాన్సెప్ట్ వచ్చేసి వుడ్ కలర్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హౌస్కి వచ్చేసి సరౌండింగ్ అంటే చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ అయితే యూజ్ చేశారండి. స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, దాని కిందన కూడా కొంత స్పేస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఏదో ఒకటైతే ఉంచుకోవచ్చండి. ఎంట్రన్స్ డోర్ అయితే ఒకసారి చూద్దాము. డోర్ అయితే మనకు డబల్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి, సింగిల్ డోర్ కాదు. డోర్కి రెండు వైపులా కూడా మనకి విండోస్ అయితే చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. హాల్ చూసారు కదా, చాలా పెద్దగా అండ్ స్పేసెస్కి అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయితే అయ్యిందండి. ఫాల్ సీలింగ్ మంచి కలర్స్ అండ్ కాన్సెప్ట్ తోటి అయితే డిజైన్ అయితే చేశారు. టైల్స్ కూడా మార్బుల్స్ కాన్సెప్ట్ అయితే వైట్ కలర్స్ కలిగినటువంటి టైల్స్ అయితే వేయడం జరిగింది. చూసారు కదా, చాలా అంటే చాలా స్పేసెస్కి అయితే ఉందండి. చాలా మంచిగా కనిపిస్తుంది లుకింగ్ వైజ్ కూడా. అదే విధంగా మనం ఒకసారి ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు హాల్ నుంచి స్ట్రైట్గా ఉంటుంది ఫస్ట్ బెడ్రూము, కనిపిస్తుంది కదా, ఇదేనండి ఫస్ట్ బెడ్రూము. దీనికి కూడా అయితే ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే రాలేదండి, కామన్ వాష్రూమ్ ఒకటి. అదేవిధంగా సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఫాల్ సీలింగ్ కూడా చాలా కంప్లీట్ అయ్యిందండి, మంచి డిజైన్ తోటి ఇది కూడా. సో ఇందులో నుండి మనకి బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ కూడా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారు కదా, ఇది డోర్ అండి. డోర్ నుంచి బ్యాక్ వెళ్ళంటనే మనకి ఇది సెట్ బ్యాక్ అనేది రావడం జరుగుతుందండి. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా చుట్టూ సెట్ బ్యాక్ వచ్చిందని. సో ఇదేనండి అది. మనకి ఆ చివరిలో కనిపిస్తుంది కదా, అక్కడ యూటిలిటీ స్పేస్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా డివైడ్ చేశారు. సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి మనం చూద్దామండి. ఇది ఓవరాల్గా 167 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ అండి. దీనికి పొడవింటి వెడల్పులు వచ్చేసి 30x65 అండి. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగు. ఇదేనండి మనం చూసాం కదా సెకండ్ బెడ్రూము. ఇది కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిందండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మన కలర్ కూడా లైట్ కలర్ వేయడం వల్ల చాలా అంటే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి, అది ఒకసారి చూద్దాము. ఇదేనండి అటాచ్డ్ వాష్రూము. దీనికి కమోడ్ వచ్చేసి వెస్ట్రన్ కమోడ్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా మంచి డోర్స్ అయితే యూజ్ చేశారండి. చూసారు కదా వెస్ట్రన్ కమోడ్. టైల్స్ కూడా చూసారు కదా, మంచి టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ అయితేని. ఈ హౌస్కి మనం మెయిన్గా ఒకటి అయితే గుర్తుంచుకోవాలండి. ఇది దేశపాత్రపాలెం హైవేకి ఎగ్జాక్ట్లీ 2 km వస్తుందండి. లాంగ్ అయినా పర్వాలేదు అన్న వరకే ఇది అయితే సూటబుల్ అవుతుందండి. అది అలా కాకుండా మనం రోడ్డు పక్కన ఉన్న వరకు అయితే ఇది సూటబుల్ అయితే కాదు. అదైతే మీరు ఒకసారి గమనించాలండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే మనకి కామన్ వాష్రూమ్ అండి. ఇది కూడా మన కమోడ్ వచ్చేసి వెస్ట్రన్ కమోడ్ అయితే యూజ్ చేశారు. టైల్స్ కూడా సేమ్ టైల్స్ సేమ్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంతా చాలా బాగుంటుందండి. ఫైనల్గా మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి. గ్రాసరీ పాయింట్ చూసారు కదా, గ్రాసరీ పాయింట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మనకి స్టవ్ అది పెట్టుకున్నది కూడా ఎల్ షేప్లో అయితే రావడం జరిగిందండి. చాలా స్పేసెస్గా వచ్చింది కిచెన్ కూడా. మన కిచెన్ నుంచి కూడా బ్యాక్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ అయితే వెళ్ళొచ్చు. అది కూడా ఒకసారి మనం చూద్దాము. ఇందాక ఒకసారి చూపించాము, అదేవిధంగా ఇప్పుడు చూపిద్దాము. అదేవిధంగా దానికి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ కూడా అంటే ఓవరాల్గా ఇంటికి సరౌండింగ్ మొత్తం కూడా మనం ఇచ్చామన్నాం కదా సెట్ బ్యాక్, అది కూడా ఒకసారి చూద్దామండి. అంటే మన హౌస్ కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మనం ఒకసారి పై ఫ్లోర్ కూడా చూద్దాము. స్టెప్స్ చూసారు కదా, బ్లాక్ కలర్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా నీట్గా కనిపిస్తున్నాయండి ఇవి కూడా. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అయితే టైల్స్ వచ్చేసి వుడ్ కలర్ అయితే ఇచ్చారండి. చూసారు కదా, వుడ్ కలర్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎస్ఎస్తో పాటు గ్లాస్ కూడా ఇచ్చారండి. చాలా నీట్గా కనిపిస్తుంది మనకు బాల్కనీ అనేది. చూసారు కదా, దీనికి కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు. బాల్కనీ చూసారు కదా ఎంత బాగుందో. సేమ్ కిందన ఎలా అయితే ఉన్నదో పై ఫ్లోర్ కూడా అలాగే ఉంటుందండి. సేమ్ ఒకే విధంగా డిజైన్ చేశారు, ఎక్కడా కూడా చేంజ్ అయితే ఉండదండి. మళ్ళీ ఒకసారి ఈ హౌస్ డీటెయిల్స్ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ హౌస్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనికి పొడవు ఇంటూ వెడల్పు వచ్చేసి 35x50 అండి. ఈ హౌస్కి వచ్చేసి రోడ్డు 30 ఫీట్ రోడ్ అయితే రావడం జరిగింది. దీనికి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. ఈ హౌస్ అనేది మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది దేశపాత్రపాలెం హైవేకి అయితే 2 km అండి. అయితే ఇక్కడ వెదర్ అనేది చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా అయితే ఉంటుందండి.
దూరమైనా పర్వాలేదు, ప్రశాంతంగా ఉండాలి అన్న వరకైతే ఇది సూటబుల్ అండి. రోడ్డుకి దగ్గరగా కావాలన్న వాళ్ళకైతే ఇది సూటబుల్ అయితే కాదండి. ఇది మెయిన్గా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మార్నింగ్ మరి ఈవినింగ్ పక్షుల కోతలతో చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుందండి. టెర్రస్ మీద నుండి ఒకసారి చుట్టూ ఉన్న వ్యూ అయితే ఒకసారి చూద్దామండి. చూసారు కదా, ఇది అయితే మనకి సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి. అదేవిధంగా టెర్రస్ మీద కూడా ఒకసారి వెళ్దాము. సేమ్ అండి, టైల్స్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉన్నాయో సెకండ్ ఫ్లోర్లో కూడా అదే విధంగా రావడం అయితే జరిగింది. లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదేనండి టెర్రస్ నుంచి ఒకసారి చూడండి వ్యూ ఎంత చాలా అంటే చాలా బాగుంటుందండి. చుట్టూ కూడా మనకు హౌసెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెష్ గాలి అయితే వస్తుందండి. చూసారు కదా. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదంటే కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.